ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. సాటి లేని జీవము గల యేసే పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన A to Z క్రిస్టియన్ ట్రేడ్స్లో భాగంగా ఈరోజు ఆల్ఫాబెట్ T, ట్రస్ట్ వర్దినెస్, విశ్వసనీయత అనే లేఖనాన్ని ధ్యానిద్దాము. మరి కీవర్డ్స్గా 119వ కీర్తన 75వ చరణం. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేనెరుగుదును. దేవునికి స్తోత్రం. మరి పరిశుద్ధ గ్రంథంలో చూచినట్లయితే యోబు గారి విషయంలో కూడా చాలా నమ్మిక చొప్పున మరి దేవుడు ఛాలెంజ్ తీసుకుంటారు అపవాదితో. మరి యోబు గారు కూడా దేవుణ్ణి గెలిపించినట్లు చూస్తూ ఉంటాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6 నుండి 12 వరకు మనం చూడగలుగుతాము. సాక్షాత్తు దేవాది దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మరి యోబు గురించి ఆలోచించావా? అతడు మరి యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలవాడు, చెడుతనం విసర్జించిన వాడని ఈ రీతిగా చెప్తున్నప్పుడు నువ్వు చుట్టూ కంచె వేసావు కదయ్యా అతనికి, అతని కుటుంబానికి, ఇంటి వారికి అన్నప్పుడు మరి ఇదిగో సమస్తం కూడా నీ ముందుంది, అతనికి మాత్రం ఏ హాని చేయవద్దని అక్కడ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అలాగే 1:21 మనం చూస్తూ ఉంటాము. మరి దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుని నామానికి స్తుతి కలుగును గాక అని చెప్తూ మరి ఏ మాట విషయంలో కూడా యోబు ఏ పాపం చేయలేదంట. ఏ సంగతుల్లో కూడా మరి దేవుడు అన్యాయం చేశానని కూడా చెప్పలేదంట. మళ్ళా దూత వచ్చి, అపవాది వచ్చి అతని శరీరం బాగానే ఉంది కదా అన్నప్పుడు మరలా మరి తల నుంచి అరికాలు వరకు మొత్తినప్పుడు మరి అక్కడ కూడా ఇంకెందుకయ్యా యథార్థతను ఎప్పటికి కూడా వదలకుందు అని భార్య అన్నప్పుడు 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూడగలుగుతాం. మరి మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడొద్దు, మనం దేవుని దగ్గర నుంచి మేలు మాత్రమే అనుభవించాలా, కీడును అనుభవించదగదా అని మరలా కూడా ఈ విషయాలలో మరి ఈ సంగతులలో ఏ విషయం అందును యోబు నోటి మాటతోనేనను పాపం చేయలేదని చెప్తా ఉంటాం, మనం చూస్తూ ఉంటాము. మరి యోబు గారి విషయంలో దేవుడు అంత ఛాలెంజ్ తీసుకున్నాడంటే అంత నమ్మిక ఉంచాడు. మరి అంత మాత్రమే కాదు కానీ మరి యేసయ్య కూడా లూకాసు వార్త 22వ అధ్యాయం 31-32లో మరి సీమోన్ గారితో అంటూ ఉంటారు, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని గోధుమల వల్ల పట్టి జల్లించడానికి మిమ్మల్ని కోరుకొని ఉన్నాడు, అయినా మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకున్నానని చెప్పడం చూస్తూ ఉంటాం అన్నమాట. మరి ఈ దినాన ఎవరైనా కానీ మరి శ్రమపరచబడతా ఉన్నారంటే దేవుని హత్తుకొని భయభక్తులు కలిగి ఉండి మరి ఎవరైతే మరి దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి మరి ఈ విశ్వాస జీవితంలో నడిపించబడతా ఉన్నారు, యథార్థంగా ఉంటూ న్యాయంగా ఉంటూ దేవుని ప్రేమిస్తూ మరొకటి దేవుడు కూడా నా పక్షంగా, నా కుటుంబ పక్షంగా ఛాలెంజ్ తీసుకున్నాడేమో అని విశ్వాసత గలవాడే ఆయన నమ్మిక చొప్పునే ఈ శ్రమని నాకు అనుమతించాడు అని ప్రతి ఒక్కరు తెలుసుకొని ఈ విశ్వాసయానంలో ముందుకు పయనించబడుతున్నామే అన్నాం. అంత మాత్రమే కాదు కానీ మరి పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మరి తన ప్రజలు ఇజ్రాయెలుని మరి పోషించడానికి, ఆశ్రయం కల్పించడానికి, వారి ఇబ్బందుల నుంచి విడిపించడానికి, కనాను దేశానికి నడిపించడానికి, పాలించడానికి, పరిరక్షించడానికి మరి ఒక ముగ్గురిని దేవాది దేవుడు నమ్మిక చొప్పున విశ్వాసత గలవాడై ఆ ముగ్గురి ఎడల ఎంతో ట్రస్ట్ తను నిలిపి వారిని ఎన్నిక చేసుకున్నారు. వారిని మాత్రమే ఎందుకు, తన పొరుగు వారిని, తన సహోదరులను కాకుండా ఎందుకు అని వారిలో ఉన్న విశిష్టత మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా మనం యోసేపు గారిని చూస్తామన్నమాట. యోసేపు గారిని తన ప్రజల్ని పోషించి ఆశ్రయం కల్పించడం కోసం ఏర్పాటు చేసుకున్నట్టు మనం చూస్తూ ఉంటాము. మరి యోసేపు గారి కంటే ముందు 10 మంది అన్నలు ఉన్నారు. మరి 10 మంది కొట్టుకోకుండా సరే రూబేన్ని ఎన్నిక చేసుకోవచ్చు, కానీ రూబేను చంచలుడని, తన తండ్రి మంచం ఎక్కాడని మరి మనం ఆది కాండంలో చూస్తూ ఉంటాము. సాక్షాత్తు తండ్రి చెప్తా ఉంటాడు 49:3-4 వచనాల్లో. మరి ఈ రూబెన్ని కాకుండా, జ్యేష్ఠుడైన రూబెన్ కాకుండా, ఎందుకంటే యాకోబు గారే చెప్తా ఉంటారు నా బలము యొక్క ప్రథమ ఫలము అని. మరి యేసయ్య కూడా సాక్షాత్తు ఈ భూలోకానికి జ్యేష్ఠ కుమారుడుగా వచ్చి ఉన్నాడు. జ్యేష్ఠత్వానికి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది మరి నేటి దినాలలో కూడా, ఎందుకంటే జ్యేష్ఠులకి డబుల్ ఫోల్డ్ ఆస్తిలో వాటా వస్తుంది అన్నమాట. మరి ఏదైనా కానీ ఆధిక్యత కలిగి ఉంటారు. అటువంటిది మరి తన జనాంగాన్ని పోషించడానికి, ఆశ్రయం కల్పించడానికి దేవుడు రూబేన్ని
మరి నమ్మిక ఉంచలేదు. ఎందుకంటే తన చంచల బుద్ధిని బట్టి నీళ్ళ వల్ల చంచలుడని తండ్రే సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. యోసేపు గారిని మరి ఎన్నిక చేసుకోవటానికి ఏంటంటే మరి చెడుతనాన్ని విసర్జించినట్టు మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే మరి ఆదికాండం 32:2 చూస్తూ ఉంటాం. అన్నల యొక్క చెడుతనాన్ని తండ్రికి చేరవేస్తా ఉన్నాడు. అంటే తను ఏదో స్పైలాగా చాడీలు చెప్తున్నాడని కాదు, కానీ అన్నల్ని కరెక్ట్ చేయొచ్చు, తండ్రి అక్కడ కరెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు అక్కడ చూస్తూ ఉంటాం అన్నమాట. అంత మాత్రమే కాదు, కానీ మరి బాల్య దశలోనే అనేకమైన దర్శనాలు తనకి కలిగి ఉన్నామన్నమాట. మరి అవన్నీ తండ్రి అన్నలతో మరి షేర్ చేసుకున్నప్పుడు వారందరూ అయితే పగపట్టారు, కానీ తండ్రి జ్ఞాపకం ఉంచుకున్నట్టు మనం లేఖనాల్లో చూస్తూ ఉంటాము. ఒకటి, యోసేపు గారు మరి చెడుతనాన్ని అసహించుకున్నాడు, విసర్జించాడు. అంత మాత్రమే కాదు, కానీ తన జనాంగాన్ని పోషించడానికి పోషణకర్తగా మరి ఆదికాండము 45:5 మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అన్నల్ని ప్రేమించాడు. వారు కీడు చేశారని మరి పగ తీసుకునే ఛాన్సెస్ అనేకమని అతను కలిగి ఉన్నాయి. మరి తను ఏదైతే దర్శనం దేవుని పట్ల తను కలిగి ఉన్నాడో, అన్నలతో షేర్ చేసుకుని ఉన్నారో అదే జరిగింది. తను నిజంగా రివెంజ్ తీర్చుకోవాలంటే, పగ సాధించాలంటే ఎట్లయినా చేయొచ్చు, కానీ అలా ఏమనకుండా రిగ్రెట్ ఫీల్ అవుతున్న తన అన్నలతో అంటా ఉన్నారు 45:5, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టనియ్యకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించును. దేవునికి స్తోత్రం. మరి యోసేపు గారు అంతటి పరిస్థితిలో రావటానికి, అంత ఉన్నతాధికారిగా రావటానికి ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారో కదా. నన్ను ఇన్నిన్ని బాధలు పెడతారా, చక్కగా తండ్రి కౌగిలిలో తండ్రి ప్రేమలో ఎదుగుతున్న నన్ను తీసుకొచ్చి మరి గోతులో పడేశారు, అక్కడి నుంచి అమ్మివేశారు. ఈ రీతిగా ఇవన్నీ గుర్తు చేసుకోలేదు, కానీ కాని నేరాన్ని చేసి చెరసాలలో వేయబడ్డాను వీళ్ళ చేయబట్టే కదా అని ఎక్కడ కూడా వాళ్ళని హ్యూమిలేట్ చేసినట్టు, నిందించినట్టు, దూషించినట్టు, పగకు పగ ప్రతీకారం తీర్చుకున్నట్టు మనం చూడం, కానీ ఇంకా వాళ్ళనే కన్సోల్ చేస్తున్నాడు, కంఫర్ట్ చేస్తున్నాడు. మీరు ఇలా ఫీల్ అవ్వద్దు, రిగ్రెట్ ఫీల్ అవ్వకండి, దేవుడే చేశాడు నాకు, మరి మనకి ప్రాణరక్షణ కొరకు నన్ను ముందుగా ఇక్కడ పంపించాడు, మీరేం అట్లా ఫీల్ అవ్వకండి అసలు అని చెప్తా ఉన్నాడు. ఎంత గొప్ప ప్రేమ చూపించాడో కదా. మరి కీడు చేసిన వారికి కీడు చేయలేదు, కానీ మేలు చేశాడు. మరి వారిని, వారి బిడ్డల్ని పోషించాడు, వారికి ఆశ్రయం కల్పించినట్టు కూడా మనం చూస్తూ ఉన్నాము. యోసేపు గారిని దేవుడు తన జనాంగాన్ని పోషించడానికి, ఆశ్రయం కల్పించడానికి ఎన్నుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఒక్కొక్క వ్యక్తి గురించి మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాము. కాకపోతే విశ్వాసత ఈ పర్టికులర్ వ్యక్తిలోనే ఎందుకు దేవుడు పెట్టారు అన్నది ఒక 3 పాయింట్స్లో మనం చూద్దామని. అలాగే ఆశ్రయం కల్పించి ఉన్నాడు. మరి 47:27 చూసినట్లయితే ఆదికాండంలో ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశమందలి గోషేను ప్రదేశంలో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి. మరి అక్కడ అన్నలతో మీరు అలా ఏమీ ఫీల్ అవ్వద్దని చెప్పి వెళ్ళి తీసుకొని రండి, మనోళ్ళని, మనకు కలిగింది మొత్తం తీసుకొని రండి అని మరి ఫరో గారి దగ్గరికి వెళ్ళి మరి అక్కడ వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు మొత్తం ఆ దేశంలో చేసి ఆశ్రయం కల్పించడం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. దేవునికి స్తోత్రం. మరి అన్నల్ని ఏమాత్రం విడిచిపెట్టలేదండి తనైతే. నిజముగా మరి 70 మందిగా అక్కడ రావటం, వారందరికి ఆశ్రయం కల్పించడం, వారు అక్కడ మిగుల ఆస్తి సంపాదించుకొని మరి అత్యధికంగా ప్రబలిపోయినట్టు మనం చూస్తూ ఉంటాము. మరి నిర్గమాకాండము 1:7 కూడా ఇశ్రాయేలీయులు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. దేవునికి స్తోత్రం. ఎంతగా అంటే మరి తిను కరువు కాలంలో తన అన్నల్ని, తన కుటుంబ సభ్యుల్ని పోషించి మరి అక్కడి నుంచి సమృద్ధిగా, అప్పుడు ఆ సమయంలో మరి ఐగుప్తులో మరి సమృద్ధి ఉంది కాబట్టి అక్కడ తీసుకొచ్చి వారికి ఆశ్రయం కల్పించడం, వారికి నివాసాలను కూడా కల్పించడం మనం చూస్తూ ఉంటాము. మరి యోసేపు గారి గురించి మనం చూసినట్లయితే మరి దేవుడు మాత్రమే కాదు, కానీ దేవుడు ఇతరుల మనుషులను కూడా ప్రేరేపించి తనకి మరి ఆనర్ చేసే విధంగా చూస్తూ ఉంటాం. మరి పోతిఫరు యోసేపు గారిని నమ్మారు, ఇంటి మీద విచారణకర్తగా చేశాడు. జైలు అధికారి నమ్మాడు, మరి జైల్లో చెరసాలలో కూడా నాయకుడిగా ఉంచాడు. అలాగే ఫరో రాజు నమ్మాడు, తన దేశాన్ని మొత్తము అప్పజెప్పి మరి తన జనాంగం మీద నియమించడం మనం చూస్తూ ఉన్నాం, అధికారిగా, ప్రధానిగా.
అంత మాత్రమే కాదు కానీ మరి సెకండ్ వన్ చూసినట్లయితే మోషే గారు, మరి మోషే గారిని కూడా దేవుడు తన ప్రజల్ని ఆ ఇనుప కొలిమి నుంచి విడిపించి నడిపించడానికి ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి నిర్గమాకాండము 1వ అధ్యాయము 16లో మనం చూసినట్లయితే మరి మనం ఇందాక చదువుకుని ఉన్నాము 1:7లో, నిర్గమాకాండం 1:7లో అత్యధికంగా వారు ప్రబలి వారున్న ప్రదేశం వారితో నిండిపోయినట్లు మనం చూస్తూ ఉంటాము. మరి మోషే గారు కూడా వారు ఆ రీతిగా విస్తరించిపోతా ఉన్నారు కాబట్టి మరి రాజు అయితే యోసేపుని ఎరుకని మరొక రాజు వచ్చి మరి మగ బిడ్డలందరినీ చంపివేయమని చెప్పడం మనం చూస్తూ ఉంటాము. మరి మోషే గారు అక్కడ వారందరితో పాటు ఎందుకు చంపబడలేదు? మోషే గారిని ఎందుకు మరి వారిని విడిపించి నడిపించడానికి ఒక నాయకుడుగా ఏర్పాటు చేసుకుని ఉన్నాడు? ఎందుకంటే దేవుడు తన జనాంగాన్ని ఏ రీతిగా ప్రేమించాడో తను కూడా మరి ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా పెరుగుతున్నప్పటికీ మరి అక్కడ మనం చూసినట్లయితే 2:11లో మరి ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల ఎద్దుకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీని ఒక ఐగుప్తుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వాణ్ణి కప్పి, మరి ఈ రీతిగా మనం అక్కడ చూస్తూ ఉంటాం అన్నమాట. తన జనాంగం పట్ల ఎంతో ప్రేమను కనపరచడం మనం చూస్తూ ఉంటాము. మరి తను నాకేముందిలే, నేను చక్కగా రాయల్ లైఫ్ లీడ్ చేస్తాను, చాలా లగ్జూరియస్గా ఉన్నాను, నేను సేఫ్ జోన్లో ఉన్నాను, మరి నా వారు ఏమైపోతే నాకేంటి అని అనుకోలేదు. కానీ మరి హెబ్రీలో కూడా మనం చూడగలుగుతాం అన్నమాట. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మరి 24 నుంచి 26లో మనం చూసినట్లయితే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమునందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని భయపడక చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయాను. దేవునికి స్తోత్రం. మరి తన తోటి వారందరూ, తనతో పాటు పుట్టిన వారందరూ మరి కత్తి చేత వధించబడ్డారు, మరి పురిట్లోనే చంపబడ్డారు. కానీ మోషే గారి పక్షంగా దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. తన జనాంగాన్ని మరి ఆ ఇనుప కొలిమి నుండి, ఆ శ్రమల్లో నుంచి మరి విడిపించి నడిపించడానికి తను ఏర్పాటు చేసుకున్నట్టు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. దేవునికి స్తోత్రం. మరి తీను రక్షించబడటం కోసం మరి అక్కడ రాణి గారి బిడ్డను చూచినప్పుడు కనికరపడినట్టు మనం 2వ అధ్యాయము 6వ వచనంలో మనం చూడగలుగుతాం. నిర్గమాకాండంలో మరి అక్కడ జమ్ముపెట్టులో తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడి హెబ్రీల పిల్లలో నొకడనుకొనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకుని వస్తున్నాను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకుని వచ్చాను. ఇంక ఇది మొత్తం మనకు తెలిసింది. మరి ఏ రాజు అయితే చంపాలనుకుంటున్నాడో మరి అక్కడనే తన కుమార్తెనే లేపాడనమాట ఈ బిడ్డకి మరి ఆశ్రయం కల్పించడం కోసం. మరి శిశువుగా ఉన్నప్పుడే మరి రాణి యొక్క కనికరాన్ని దేవుడు పొందుకునేటట్టు కృప చూపించాడనమాట. అంత మాత్రమే కాదు కానీ మరి మనం 3:4లో చూసినట్లయితే, నిర్గమాకాండం 3వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే అక్కడ దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహించడం చూస్తూ ఉన్నాము. మరి ఎందుకంటే అక్కడ వాళ్ళు 2వ అధ్యాయము 23, 24, 25లో మనం చూసినట్లయితే మరి వారు చేయుచున్న వెట్టి పనులు పెట్టిన మొర్ర దేవుని సన్నిధానానికి చేరటం, దేవుడు ఆలకించడం, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో తను చేసిన నిబంధనలు జ్ఞాపకం చేసుకోవటం, మరి వారి యందు లక్ష్యం ఉంచడం చూస్తూ ఉన్నాం అన్నమాట. దేవునికి స్తోత్రం. దాని తర్వాత వెరీ ఇమ్మీడియట్ మూమెంట్ మరి నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మరి మోషే గారిని దర్శించడం మనం చూస్తూ ఉన్నాము. మరి బాలుడుగా ఉన్నప్పుడే మరి మరణాన్ని తప్పించిన దేవుడు మరి మామ మందని కాస్తున్న మోషే గారిని విడిచిపెట్టలేదు. ఎందుకంటే చాలా కోపం కదా. మరి పేట ఒక్కడ కొడితేనే
మరి అక్కడ ఐగుప్తుడు చనిపోవటం చూస్తూ ఉన్నాం. మరి ఆ 40 yearsలో అప్పుడు 40 years అప్పుడు మామ యొద్దకు వచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు. మరి మామ మందని 40 సంవత్సరాలు అక్కడ తనకి ట్రైనింగ్ ఇచ్చినట్టు మనం చూస్తూ ఉంటాము. మరి గొర్రెలను కాసుకుంటా ఉన్నప్పుడు ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. సింబాలిక్గా నా ప్రజలు కూడా నానా రకాలైన మరి భావోద్వేగాలు మనస్తత్వం కలిగిన వారు, మరి వారిని నడిపించాలంటే ముందు ఈ మందని, ఈ ఫ్లాక్ నువ్వు నడిపించాలని 40 years మరి తన్ని శ్రమపరచడం మనం చూస్తూ ఉన్నాం. యోసేపు గారు మనం చూసాం కదా, తను గుంటలో శ్రమ పడ్డారు. మరి నీళ్లు లేవు దాంట్లో, మరి విసిరేసేటప్పుడు ఎంతో బాధతో మరి ఏవేవి గుచ్చుకున్నాయో, ఏమేమి తగిలినవో, మరి ఎంత రక్తం వచ్చిందో, అక్కడి నుంచి మరి బానిసగా అమ్మివేయబడ్డాడు. బానిస బతుకంటే తెలుసు కదండి, చాలా వెట్టి పనులు చేయాల్సి వస్తుంది. అంత మాత్రమే కాదు, తర్వాత చెయ్యని నేరానికి చెరసాలలోకి వెళ్ళవలసి వచ్చింది. మరి ఇన్ని ఇబ్బందులు, శ్రమలు మరి తగిలినప్పటికీ వీరు ఏ మాత్రము నా నమ్మికను మరి తప్పిపోకుండా చూస్తారు అని వీరి మీద నమ్మకం ఉంచాడు. విశ్వాసత కలిగి దేవుడు వీరిని శ్రమపరిచాడు. తన కుటుంబాన్ని, తన ప్రజలని పోషించడానికి, ఆశ్రయం కల్పించడానికి, అలాగే మోషే గారిని విడిపించి నడిపించడానికి కూడా మనం చూస్తూ ఉంటాం. అలాగే నిర్గమాకాండము 3వ అధ్యాయము 7-8లో చూసినట్లయితే అక్కడ దర్శించి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు మోషే గారితో. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీలకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి తన జనాంగాన్ని బాధను దేవుడు చూచి విడిపించి నడిపించడానికి మరి మోషే గారిని ఏర్పాటు చేసుకోవటం మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు, కానీ మరి 3వదిగా చూసినట్లయితే మరి తన జనాంగాన్ని పాలించి పరిరక్షించడానికి దావీదు గారిని ఏర్పాటు చేసుకోవటం చూస్తూ ఉంటాం. మోషే గారు మరి అక్కడ ఆ ఇనుప కొలిమి నుంచి, ఆ శ్రమల నుంచి, ఐగుప్తు దేశాన్ని నుంచి మరి విడిపించి దేవుని కృపలో నడిపించడం చూస్తూ ఉన్నాము. నడిపించిన జనాంగాన్ని పాలించి పరిరక్షించడానికి దావీదు గారిని ఏర్పాటు చేసుకోవటం మనం చూస్తూ ఉన్నాము. మరి 1 సమూయేలు 13-14లో చూస్తే తన చిత్తానుసారమైన మనస్సు గలవాడని సాక్ష్యాన్ని పొందుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపు గారి విషయంలో తన ముందు 10 మంది ఉన్న అన్నలు కాదు, అలాగే జ్యేష్ఠుడైన రూబేను కాకుండా యోసేపు గారిని ఎన్నుకోవటం చూస్తూ ఉన్నాం. అలాగే మోషే గారిని తన ప్రజల్ని మరి ఆ ఇనుప కొలిమి నుంచి విడిపించి నడిపించడం కోసం తనతో పాటు పుట్టిన పసిబిడ్డలందరూ హతమయ్యారు. తినను ప్రత్యేకపరుచుకోవటానికి మరి కారణం, దేవుడు ఏ రీతిగా తన జనాంగాన్ని ప్రేమ కలిగి ఉన్నాడో అట్టి ప్రేమను తన రాజ ప్యాలెస్లో ఉన్నప్పటికీ బానిసలైన తన ప్రజలను ప్రేమించాడు, వారితో ఉండటానికి ఇష్టపడ్డాడు. మరి మనం లేఖనాన్ని చదువుకొని ఉన్నాం, హెబ్రీలో మనం చదువుకొని ఉన్నాం. అలాగే మరి నిర్గమాకాండము 2:6లో కూడా మనం చదువుకొని ఉన్నాము. తన జనాంగాన్ని ప్రేమించాడు కాబట్టి మరి దేవుడు తనను ఏర్పాటు చేసుకోవటం మనం చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడిగా పేరు పొందుకున్నాడు. అంత మాత్రమే కాదు, తన ఇల్లంతడు నమ్మకస్తుడని మరి సంఖ్యాకాండం 12:7లో కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి నమ్మకత్వాన్ని, సాత్వికాన్ని కలిగి ఉన్నాడు, తన జనాంగాన్ని ప్రేమించి ఉన్నాడు. ఈ 3 క్వాలిటీస్ని బట్టి మోషే గారిని మరి తను శ్రమపరిచినప్పటికీ తనను విడిచిపెట్టడని, తన జనాంగాన్ని విడిపించి నడిపిస్తాడని విశ్వాసత గలవాడై మరి మోషే గారిని ఏర్పాటు చేసుకోవటం చూస్తూ ఉన్నాం. అలాగే మరి యోసేపు గారు, మోషే గారు కూడా దేవుణ్ణి గెలిపించినట్టు చూసాము. అలాగే 3వదిగా దావీదు గారు మరి దేవుని హృదయానుసారుడుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మరి 1 సమూయేలు 15:28లో మనం చూస్తూ ఉంటాము. మరి తన అనాది కాల ప్రణాళికలో మరి ఉత్తముడు అని సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఇక్కడ మరి సౌలు గారు మొదటి రాజుగా ఉన్నాడు. మరి మాకు
అందరికీ రాజు ఉన్నాడు, మాకు రాజు కావాలని సమూయేలు గారిని అడిగినప్పుడు వారు నిన్ను కాదయ్యా నన్నే తృణీకరించారు, వారికి రాజు కావాలంటున్నారు కదా, ఓకే నేను రాజునిస్తానని మరి రాజు కావాలన్నప్పుడు మరి ప్రప్రథంగా ఇజ్రాయేలుకి రాజుగా మరి సౌలు గారిని ఇచ్చాడు. మరి సౌలు గారిని ఎందుకు తృణీకరించి దావీదు గారిని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు? ఎందుకంటే ప్రతి విషయంలో కూడా దావీదు గారు దేవుని పాదాల చెంత విచారణ చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన హృదయానుసారుడు, ఆయన చిత్తాన్ని గుర్తెరిగి నడుచుకుని ఉన్నాడండి. ప్రతి విషయంలో అయ్యా నేను ఇక్కడికి పోదునా మానుదునా ప్రతిదీ కూడా విచారణ ఎంక్వైరీ చేసేటోడు మరి దావీదు గారు. అంత మంచి మనసు కలవాడు. అలాగే నీకంటే ఉత్తముడు అని సమూయేలు గారు సౌలు గారితో చెప్తా ఉంటారు. మరి మొదటి సమూయేలు 15:28 దేవుడు ఉత్తముడిని కనుగొన్నాడంట. మరి సౌలు గారి కంటే దావీదు గారు ఉత్తముడని మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ మరి మొదటి సమూయేలు 16లో చూసినట్లయితే మరి దేవుడు తను మంచి ట్వీన్స్లో ఉండగానే అనాయింట్ చేసుకున్నట్టు కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. మరి మొదటి సమూయేలు 16లో చూసినట్లయితే 7లో అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చును, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకుము, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు, నేను అతని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయం లక్ష్యపెట్టును. ఎందుకంటే ఏలియాబు చూచినప్పుడు మంచి స్టౌట్గా, ఎందుకంటే అప్పటికే ఆర్మీలో ఉన్నారు. మరి అక్కడ చూసినట్లయితే ఇంకా ఎవరు లేరు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని అందరినీ దేవుడు తృణీకరిస్తూ ఉన్నారు. మరి అక్కడ మనం చూసినట్లయితే సమూయేలు గారు ఇంకా నీ కుమారులు ఇలా వీరేనా ఇంకెవరైనా ఉన్నారంటే ఇంకను కడసారి వారు ఉన్నారు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పాను. మరి చాలా తృణీకరింపబడి మరి అడవుల్లో మరి అరణ్యాల్లో మందను మేపుకుంటా ఉన్నాడు అనమాట. దేవుడైతే తన మందని, తన ఇజ్రాయేలు ప్రజల్ని, తన సొత్తు, తన స్వాస్థ్యమైన తన ప్రజలని మరి పాలించటానికి గొర్రెలను కాస్తున్న దావీదు గారిని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. తను మిక్కిలి సాత్వికంగా ఉంటాం మనం చూస్తున్నాం, తగ్గింపు గలవాడిగా మనం చూస్తూ ఉన్నాం, దైవజనుల్ని మరి ఆనర్ చేసేవాడిగా మనం చూస్తున్నాం. ప్రభు చిత్తమైతే మరి ఇప్పుడు మనం ఎవరెవరి గురించి అయితే మరి ధ్యానించి ఉన్నామో షార్ట్గా మరి వీరి గురించి ఇన్ డీటెయిల్గా మనం ధ్యానిద్దాము. మరి అంత మాత్రమే కాదు కానీ మరి దావీదు గారు వచ్చే వరకు అక్కడ మరి ఒక ప్రధాన యాజకుడు, న్యాయాధిపతి, ప్రవక్త అయిన సమూయేలు గారు వేచి చూడటం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. మరి అక్కడికి వచ్చిన వెంటనే దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవేయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చును. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం. దేవుని అభిషేకం పొందుకున్నాడు, దేవుని ఆత్మాభిషేకాన్ని కూడా పొందుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రాజుకు అభిషేకం మాత్రమే కాదు కానీ పరిశుద్ధాత్మాభిషేకాన్ని కూడా పొందుకొని ఉన్నాడు. దాని తర్వాత మనం చూస్తూ ఉంటాము సౌలుకి మరి దురాత్మ రావటం. దావీదు గారు చాలా చక్కగా మరి సమయమందున అసమయందున దేవుని స్తుతించడం, మరి ముమ్మారు ప్రార్థించడం, 7 మార్లు స్తుతించడం, ఈ అనుభవాలన్నీ మనం చూస్తూ ఉంటాము. మరి ప్రభు చిత్తమైతే దావీదు గారి గురించి మనం రానున్న దినాలలో మరి ఈ క్యారెక్టర్ గురించి మనం ధ్యానిద్దాము. అంత మాత్రమే కాదు కానీ మరి తను పాలించినప్పుడు 40 సంవత్సరాలు దేశం నిమ్మళంగా ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాము. మరి అంత మాత్రమే కాదు, మొదటి సమూయేలు 7:1 నలుదిశల జయాన్ని ఇచ్చాడంట, నెమ్మదినిచ్చాడంట. మరి దావీదు గారు పాలించిన ఆ 40 సంవత్సరాల కాలాన్ని బంగారపు తరం అంటారంట, ద గోల్డెన్ ఏజ్ అంటారంట. ఎందుకంటే దేవుని నడిపింపులో దేవుని విచారణ చేస్తూ ప్రతి విషయంలో కూడా అయ్యా ఇది చెయ్యాలా వద్దా అని ప్రతిదీ కూడా మరి ప్రభు పాదాల చెంత విచారణ చేసి విజ్ఞాపనలతో తను కొనసాగించాడు. అనేకమైన యుద్ధాలను చేశాడండి. నిజముగా తన గురించి శత్రువులు సైతం సాక్ష్యం ఇస్తారు. మంచి మరి చాలా గొప్ప క్యారెక్టరిస్టిక్ కలిగిన వ్యక్తి దావీదు గారు. మరి ప్రభు చిత్తమైతే ధ్యానిద్దాము. మరి తిను దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడు, దేవుని హృదయానుసారుడు, అలాగే మరి ఉత్తముడు అని చూస్తూ ఉన్నాము.
అభిషేకాన్ని పొందుకొని ఉన్నాడు, పరిశుద్ధాత్మాభిషేక నడిపింపు కలిగి ఉన్నాడు, విచారణ చేసినట్టు చూస్తూ ఉంటాము. అలాగే దేశము 40 సంవత్సరాలు తన జనాంగాన్ని తను ఏదైతే విశ్వాసత కలిగి ఉన్నాడో పాలించాడు, శత్రు భయం నుంచి పరిరక్షించాడు. మరి బంగారపు యుగంగా చెప్తా ఉంటారన్నమాట చరిత్రకారులు. మరి దావీదు గారిని, అలాగే మోషే గారిని, యోసేపు గారిని దేవుడు నమ్మిక ఉంచాడు. నా జనాంగాన్ని వీళ్ళు పోషిస్తారు, ఆశ్రయం కల్పిస్తారు, మరి విడిపిస్తారు, నడిపిస్తారు, పాలిస్తారు, పరిరక్షిస్తారు అనుకున్నారు. కాబట్టి మరి వీళ్ళ ముగ్గురిని ఎన్నిక చేసుకోవటం, మరి వారి సహోదరులకు కానీ తమ తోటి వారికి కానీ మరి లేని భాగ్యాన్ని వీరికి ఇవ్వటం చూస్తూ ఉన్నాము. మరి నిన్ను నన్ను ప్రేమించి మరి ఎవరైనా పని మన అధికారి కానీ దేవుడు కానీ అప్పచెప్పగలుగుతున్నారా? మరి దేవుడు మనల్ని ప్రేమించి కుటుంబాలను ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు, పనినిచ్చాడు, పరిచర్యలను ఇచ్చాడు. మరి మనందరం లెక్క అప్పచెప్పాలి కదా. మరి వీరి ముగ్గురు దేవుని నమ్మికను వమ్ము చేయలేదు, కానీ దేవుని నమ్మికను మరి నిలబెట్టారు, దేవుని గెలిపించారు. దేవునికి స్తోత్రం. మరి యోబు గారు దేవుని గెలిపించడం మనం చూస్తా ఉన్నాము. మరి దేవుడు నీ గురించి, నా గురించి కూడా ఒక పనిని, ఒక పరిచయను అప్పచెప్పాలంటే, బిడ్డల్ని ఇవ్వాలంటే, మందని ఇవ్వాలంటే, కుటుంబస్తులుగా చెయ్యాలంటే మరి ఆయన సందేహంలో ఉన్నారేమో. వీరికి ఇస్తే మరి మంచిగా పోషించగలుగుతారా? మరి మంచిగా పరిరక్షించగలుగుతారా? నడిపించగలుగుతారా? మరి బలహీనతల నుంచి, దుర్వ్యసనలను విడిపించే వారిగా ఉంటారా? మరి పాలిస్తారా? పరిరక్షిస్తారా? మరి దేవుని మార్గంలో నడిపించగలరా అని ఈ రీతిలుగా దేవుడు నీ పక్షంగా, నా పక్షంగా ఆలోచనలు కలిగి ఉన్నారేమో. మరి ఇప్పటి వరకే మనకిచ్చిన కుటుంబాన్ని బట్టి, బిడ్డలను బట్టి, పనిని బట్టి, పరిచయలను బట్టి, వృత్తులను బట్టి దేవుడికి లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. మరి ఎవరికి ఏమేమైతే దేవుడు ఇచ్చున్నాడో వాటన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన ఏదైతే మన మీద నమ్మిక ఉంచి, నమ్మికతో మనకి పనినిచ్చి ఉన్నాడు, నమ్మికతో కుటుంబాన్ని ఇచ్చి ఉన్నాడు, నమ్మికతో బిడ్డల్ని ఇచ్చి ఉన్నాడు, నమ్మికతో వృత్తినిచ్చి ఉన్నాడు, నమ్మికతో పరిచయలను అప్పచెప్పాడు, సంఘాలను అప్పచెప్పాడు. వారందరి విషయంలో మనం నిత్యముగా లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము. దేవుడి నమ్మికను మరి వమ్ము చేయకూడదు, కానీ దేవుడి నమ్మిక నిలబెట్టే వారిగా ఉండాలి. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.